శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగింది. పోలీసులకి స్వయంగా ఆధారాలు దొరికాయి. సో దీంట్లో కొంతమంది రౌడీ షీటర్లు కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్లుగా మనకి తెలుస్తోంది. దీంట్లో వీడియో ఫుటేజ్ కూడా ఉంది. సో ప్రస్తుతం ఆ లెటర్ అండ్ అలాగే వీడియో మన దగ్గర ఉంది యూటీవీ దగ్గర. ఒక్కసారి మనం ఆ లెటర్లో ఏముందో చూద్దాము. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగింది. రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో అవిలేల్ శ్రీకాంత్, జగదీష్, లేడీ డాన్, నిడిగుంట అరుణ పక్కా ప్రణాళిక చేసినట్లుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య చేయడానికి ఈ లేఖలో ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు. సో అసలు ఏంటి ఈ లెటర్, ఎక్కడ దొరికింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీంట్లో ఎవరెవరు ఉన్నారని మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఒక లెటర్ చూస్తూ ఉన్నాం మనము, అలాగే ఒక వీడియో ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది. సో ఏంటి అసలు ఈ లెటర్లో ఉన్న రౌడీలు ఎవరు, వీళ్ళు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి ఎందుకు ప్రయత్నించారు, ప్రణాళిక ఎందుకు వేశారు, ఏంటి అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? మౌనిష, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగింది. ఈ కుట్రలో రౌడీ షీటర్ల ఆవిలేల శ్రీకాంత్, జగదీష్, లేడీ డాన్ ఎదుగుండా ప్రణాళిక చేశారు. అయితే ఈ సాక్ష్యాధారులు పోలీసులు నిడిగుంట అరుణ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ ద్వారా ఈ హత్య కుట్ర బయటపడింది. అయితే ఈ ఆవిలేల శ్రీకాంత్ పెరోల్ రావడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిక్వెస్ట్ లెటర్ కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. గూడూరు ఎమ్మెల్యే సునీలు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సంతకం చేసి ఇచ్చిన లెటర్ ను హోంమంత్రి ఎండార్స్ చేయడం వల్ల ఆవిలాల శ్రీకాంత్ కు పెరోల్ వచ్చింది. అయితే అంతకు ముందుగా జరిగిన సమాచారం మేరకు గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి ఒక భారీ ప్రణాళిక రూపొందించారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది డబ్బు ప్రలోభ పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సుల్లూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని నిడిగుంట అరుణకు వైసీపీ నేతలు హామీ ఇచ్చారని చెప్పి కూడా ఆ లెటర్ లో ఉంది. అయితే ఇక్కడ ఆవిలేల శ్రీకాంత్ కి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉండగా వారిద్దరి మధ్య జరిగిన రాసలీల వ్యవహారం కూడా బయటపడింది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎలాంటి అనుమానం రాకోకుండా పెరోల్ పిటిషన్ మీద సంతకం కూడా చేర్చుకున్నారు. రైట్ కిరణ్ రెడ్డి, ప్రస్తుతం మనం చూస్తున్న లెటర్లో ఏదైతే ఉందో ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అసలు ఆ లెటర్లో కొంతమంది పేర్లు ఉన్నాయి. సో వాళ్ళు ఏదైతే ప్రణాళిక ఉందో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య చేయడానికి కుట్ర ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా వాళ్ళు దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఒకవేళ ఈ లెటర్ బయట పడకపోయి ఉంటే వీళ్ళు ఇదే ప్రణాళిక ఫాలో అయ్యేవారా, లేకపోతే ఏం జరిగి ఉండేది? ఒకసారి ఆ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా మౌనిష, ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర పన్నారని చెప్పి అనేది ప్రాథమిక సమాచారం మేరకు ఈ లెటర్ లో కనిపిస్తా ఉంది. అయితే ఈ లెటర్ లో రౌడీ షీటర్లు అవిలేల శ్రీకాంత్, జగదీష్, లేడీ డాన్ నిడిగుంట అరుణ పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఈ నిడిగుంట అరుణకు గూడూరు లేదా సుల్లూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ఈ వైసీపీ కీలక నేత ద్వారా ఈ పథకం రచించారని చెప్పి మనకి ఈ లెటర్ లో తెలుస్తా ఉంది. అయితే ఆ కీలక నేత ఎవరు ఏంటి అనేది తర్వాత పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినట్టు వీడియోతో పాటు పోలీసుల వద్ద సాక్ష్యాధారాలు లభించాయి. అయితే ఆ వీడియోలో కోటంరెడ్డిని ఎలా హత్య చేయాలా ఏంటి అనేది కూడా ఎవరైతే ఉన్నారో ఒక వీడియో కూడా ఉంది, అది కూడా మనం ప్లే చేస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. అసలు ఆ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పగలరా? అవిలేల శ్రీకాంత్, జగదీష్ వారిరువురు ఆ వీడియోలో ఉన్నారు. ఆ వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా హత్య చేయాలా ఏంటి అనేది ఈ మందు తాగుతూ ఆ ప్రణాళిక రచించారని చెప్పి మనకు ఆ వీడియోలో కనబడుతుంది మౌనిష. ఓకే, ప్రస్తుతం వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఏం చెప్తున్నారు? పోలీసుల వర్షన్ ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఈ మధ్య కాలంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేసింది. అందులో ఈ లెటర్ బయటికి రావడంతో
ఓ, పోలీసులు చురుగ్గా స్పందించారు. ప్రస్తుతానికైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు. అయితే ఈ ఈ వ్యవహారము, ఈ ప్రణాళిక బయటపడకపోతే ఏం జరిగేది అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ జనరల్ గా జరిగిన విషయం ఏంటంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులను కొంతమంది తమ వైపు తిప్పుకొని ఈ ప్రణాళిక అమలు చేయాలని చూశారనేది ఈ ఈ ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ వైసీపీలో ఉండే కీలక నేతలు ఎవరు సహకరించారు, ఎవరు ఈ హత్యకు ప్రణాళిక వేశారు ఏంటి అనేది పోలీసుల ఎంక్వైరీలో తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రాథమికంగా అవిలేల శ్రీకాంత్ ఎవరైతే రౌడీ షీటర్ ఈ మర్డర్ కు అవిలేల శ్రీకాంత్ నిడుకుంటారన్న ప్లాన్ చేశారో వారికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పెరోల్ రావడానికి కూడా ఆయన లెటర్ ఇచ్చారు, సహకరించారు. అయితే ఇంత సహాయం చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు చంపాలనుకున్నారు, దేనికోసం చంపాలనుకున్నారు, అసలు వైసీపీలో ఉండే పెద్దలు ఎవరు ఈ హత్యకు కుట్ర చేశారు అనేది పోలీసుల ప్రాథమిక విచారణ తేలాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ లెటర్ ప్రకారం శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని నిడుకుంటారన్నకు వైసీపీ కీలక నేత హామీ ఇచ్చారు అనేది మనకి ఈ లెటర్ లో ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ వైసీపీలో కీలక నేత ఎవరు, ఏంటి, ఈ హత్య చేయాల్సిన అవసరం ఏముంది, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్ల వైసీపీకి వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ తర్వాత పోలీసుల విచారణలో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదు మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము కోటమిరెడ్డి హత్యకు రౌడీ షీటర్ శ్రీకాంత్ కానివ్వండి, అరుణ కానివ్వండి, జగదీష్ వీళ్ళందరూ కూడా కుట్ర పన్నారు. ప్రస్తుతం వీడియో ఏదైతే ప్లే చేస్తున్నామో అది పోలీసులకు చిక్కింది. సో నెల్లూరులో ఒక హోటల్లో భేటీ అయ్యారు వీళ్ళంతా. ఒక హోటల్లో భేటీ అయ్యి దానికి పథకం ప్రకారం వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. అది పోలీసులకు చిక్కింది. సో పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ అండ్ అలాగే వీడియో కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.